ఎవరి జీవితాలు దేవుని ఆశీర్వాదం పొందుకుంటాయి, ఎవరు దేవుని దయను పొందుకుంటారో మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయములు 5వ వచనంలో, వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన అతని నీతి నిత్యం నందును. ప్రతి తమ్ముడు చెల్లె సహోదరులారా, ఎవడు వాడంటే ఎవరంట ఆశీర్వాదం పొందుకునేది? దేవుని వలన, యెహోవా వలన, క్రీస్తు వలన ఆశీర్వాదం పొందుకునేది ఎవరంట? 4వ వచనంలో మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. చదువుదాం. వ్యర్థమైన దాన్ని మనసు పెట్టకయు, కపటమైన ప్రమాణములు చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయమును కలిగిన వాడంట. ఎవరంట దేవుని ఆశీర్వాదం పొందుకునేది? ఎవరంట దేవుని కృపను పొందుకునేది? ఎవరంట మేలు మార్గం పొందుకునేది? ఎవరంట క్రీస్తు కృపను పొందుకునేది? అంటే నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం, ఇంకా వ్యర్థమైన దాన్ని మనసు పెట్టక. తమ్ముడు చెల్లి సహోదరులారా, వ్యర్థమైన దాన్ని మనసు పెట్టేవారుగా ఉన్నారు, వ్యర్థమైన వాటి ఎందుకు గురి పెట్టేవారుగా ఉన్నారు, పనికి మాలిన పనులు చేసేవారుగా ఉన్నారు. శుద్ధ హృదయం లేదు, నిర్దోషమైన చేతులు లేవు. అయితే ఎలా నువ్వు దీవించబడతావు? ఎలా నువ్వు ఆశీర్వదించబడతావు? ఎలా మేలు మార్గం నడుస్తావు? ఎలా క్షేమకరమైన మార్గంలో ఉంటావు? ఎలా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు? అయితే దేవుడు మీ అందరికి ఆశీర్వదించాలని, మన దీవెనకరంగా ఉంచాలని, మేలు మార్గంలో ఉంచాలని, దేవుని దయను మీరు పొందుకునే విధంగా ఉండాలని దేవుడు లిఖించి పెట్టాడు ఈ గ్రంథంలో. అయితే నువ్వు ఎలా వీటిని పొందుకోవాలి? వ్యర్థమైన మాటలు మాట్లాడేవాడుగా కాను, వ్యర్థమైన పనులు చేసేవాడుగాను, వ్యర్థమైన వాడి మనసు పెట్టి సమయాన్ని వృధా చేసేవాడుగాను ఉన్నట్లయితే నీవు దీవించబడలేవు, ఆశీర్వదించబడలేవు. అయితే శుద్ధ హృదయం కావాలి, నిర్దోషమైన చేతులు, మంచి చేతులు కావాలి, పవిత్రమైన చేతులు కావాలి, పవిత్రమైన హృదయం కావాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధాన పడేవారు ధన్యులు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. దేవుని చూస్తారంటే ఏంటి? దేవుని కార్యాలు చూస్తారు, దేవుని కార్యాలు పొందుకుంటారు, దేవుని కృపను పొందుకుంటారు, దేవుని దయను పొందుకుంటారు. శుద్ధ హృదయం ఎలా? దేవుడు దయాళుడై ఉన్నాడు. అంటే దయాళుడై ఉంటే దయ చూపేవాడు ఉన్నాడు. ఎలా ఉంటే? శుద్ధ హృదయం ఉంటే, శుద్ధ మనసు ఉంటే, శుద్ధ పనులుంటే. మనం ఎక్కడెక్కడో అపవిత్రమైన మనసుతో, అపవిత్రమైన చేతులతో, అపవిత్రమైన కార్యాలు చేసేవారుగా ఉండి దేవుడు ఆశీర్వాదం కావాలి, దేవుడు నన్ను దీవించట్లేదు, ఆశీర్వదించట్లేదని దేవుడి మీద మనం అలిగేవారుగాను, గొనిగేవారుగాను, సనిగేవారుగా ఉంటే మనము దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేము. కాబట్టి ఈరోజు మరి నువ్వు శుద్ధ హృదయం కలిగి, నిర్దోషమైన చేతులు కలిగి, పవిత్రమైన మనసు కలిగి, పవిత్రమైన చేతులు కలిగి, వ్యర్థమైన వాటి మనసు పెట్టగా, విలువైన బైబిల్ గ్రంథం మీద నీవు మనసు పెట్టి దేవుడి మాట